పశ్చిమాసియా పరిస్థితి సమీక్షించేందుకు ఈ రోజు రాత్రి 7 గంటలకు సిసిఎస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీ అధ్యక్షత వహించబోతున్నారు. మార్చి 22న జరిగిన సమావేశం మాదిరిగానే ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొంటారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో తాజా పరిస్థితి సమీక్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితి సమీక్షించేందుకు ఈ రోజు రాత్రి 7 గంటలకు సిసిఎస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీ అధ్యక్షత వహించబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇంకా ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఎవరెవరు మంత్రులు పాల్గొంటారు, సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తారు? ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు సతీష్. దాదాపు ఏదైతే మనకు కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు జరగాల్సి ఉంది, కానీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం, మనకు ఇటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభల్లో అటు చాలామంది ఇప్పటికే కూడా మినిస్టర్స్ సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్స్, అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారీ బహిరంగ సభ పర్యటనలో ఉన్నారు. ఒకవైపు ఈరోజు ఉదయం అస్సాం పర్యటనలో ఉండేటటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. కానీ ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే పశ్చిమాసియాకు సంబంధించినటువంటిది, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించినటువంటిది అనేక అంశాలపై కూడా కేబినెట్ సమావేశము గత వారం కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు కూడా పెట్రోలియం శాఖ, కేంద్ర శాఖ కూడా చాలా ప్రత్యేకంగా కూడా సమావేశాలు ఒకవైపు నిర్వహిస్తూనే ఉంది. కానీ మరొక వైపు కూడా ఇక్కడ అంటే ప్రస్తుతం ఉండేటటువంటి దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అధికారులతో ఇటు కేంద్ర మంత్రివర్గంతో కూడా చాలా కీలకమైనటువంటి భేటీ ఎప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ సమావేశాలు జరుపుతున్నటువంటిది. అయితే ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగని పక్షంలో అంటే ఈరోజు జరగకపోవడం వల్ల ఈరోజు సాయంత్రము చాలా కీలకమైనటువంటి సిసిఎస్ అంటే ఇది భద్రతకు సంబంధించినటువంటిది, దేశ భద్రతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశము. ఏదైతే ఇరాన్ యుద్ధం అంటే ప్రారంభమైనటువంటి సమయంలో కూడా అప్పుడు ఏదైతే ఖమేనీ హత్యానంతరము మొట్టమొదటిసారిగా ఇటు సిసిఎస్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు 7 గంటలకు ప్రధాని అధ్యక్షతన చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తర్వాత ఇటు మనకు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, శక్తికాంత్ దాస్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించినటువంటి అనిల్ చౌహాన్, కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత ఇటు పెట్రోలియం శాఖ మంత్రి, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇటు నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ అనుకోవచ్చు, అటు పెట్రోల్కి సంబంధించినటువంటి, గ్యాస్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈరోజు రాత్రి 7 గంటలకు చాలా కీలకమైనటువంటి పశ్చిమాసియాకు సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతుంది ఢిల్లీ వేదికగా. రైట్, థ్యాంక్ యూ కళ.